నేటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు లబ్ధి చేకూర్చే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన పీఎంఎస్వైఎంను ప్రారంభించనున్నారు. పీఎంఎస్వైఎంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న ప్రధాని అహ్మదాబాద్ మెట్రో తొలి దశ 6 కిలోమీటర్ల మేర సర్వీసుల్ని ప్రారంభిస్తారు. తొలుత సౌరాష్ట్రలో జామ్నగర్కు వెళ్లనున్న ప్రధాని అక్కడ 750 పడకలతో నిర్మించిన గురు గోబింద్ సింగ్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మోదీ సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుని ఉమియాధామ్ ఆలయ సముదాయ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అహ్మదాబాద్ మెట్రోలో తొలి దశ సర్వీసులు ప్రారంభించడం సహా 28.28 కిలోమీటర్ల పొడవైన రెండో దశ మెట్రో పనులకు శంకుస్థాపన చేస్తారు. రేపు గాంధీనగర్లో పర్యటించనున్న ఆయన అనేక అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. ఆ తర్వాత వస్త్రాలు చేరుకుని పీఎంఎస్వైఎం పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయల పింఛన్ను పొందగలరు.